మసాలా వంకాయ కోసం అయితే ఫస్ట్ ఇలా వైట్ వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి, అందుకోసం ఇవి తీసుకున్నాను. ఇందులో మనం మసాలా కోసం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, మెంతులు, సోంపు, గరం మసాలా అంటే లవంగ, ఇలాచి, పట్ట ఇవండి. తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలను మనం ఫ్రై చేసుకుందాం. ముందైతే పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పల్లీలు టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి సిమ్లో పెట్టి పల్లీలను ఫ్రై చేయాలి. ఇలా కొంచెం పల్లీలు వేగాక మిగతా మసాలా మొత్తం వేసేసి ఫ్రై చేసేసుకోవడం అండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నామండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇది చల్లారాక మనం ఫ్రై చేసుకున్న మసాలాలు ఈ ఆనియన్స్ కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ మసాలాలను మనం పౌడర్ చేసుకుందామండి. ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చి వేసి మళ్ళీ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ వంకాయలను మనం ఇలా 4 పీసెస్లా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలండి. చూడండి ఇలా పీసెస్ని అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలండి, కర్రీ అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఇలా వంకాయని ఒక 60% వరకు ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుదాము. చూడండి మన వంకాయలు 50% వరకు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉందో అంటే మసాలా అది ఇందులో వేసేద్దాం. ఈ ఫైన్ పేస్ట్ని ఇందులో వేసేద్దామండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి మసాలా అంతా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఒక్క 10 మినిట్స్ ఇది ఉడికితే చాలండి. మన మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం మెంతికూరను వేసేసుకుందాం. కొంచెం మెంతికూర అండి, టొమాటోలు. చూడండి మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మసాలా వంకాయ రెడీ. నెక్స్ట్ వెజ్ పులావ్, ఆ రెసిపీ కూడా చూసేద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.